సో జై శ్రీరామ్ అందరికి గైస్. సో మనకైతే ఒక ఇన్విటేషన్ వచ్చింది మన అగపుర హనుమాన్ మందిర్ జేఎస్ఆర్ టీమ్ కి. సో ఇన్విటేషన్ సంబంధించిన కొంచెం డీటెయిల్స్ అన్న చెప్తాడు. సో అందరికి జై శ్రీరామ్, బోల్ భోలేనాథ్ మహారాజ్ కి. ఇది మనకి వేదిక్ ధార్మిక్ సనాతన్, ఇది ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ మన కర్ణశ్రీ అక్క గారు ఇవ్వడం జరిగింది. సో ఇది సోమనాథ్ జ్యోతిర్లింగ్ దర్శన్. సోమనాథ్ జ్యోతిర్లింగ్ దర్శన్ అంటే యాక్చువల్గా సోమనాథ్ మహారాజ్ శివలింగ్ ఏదైతే ఉంది సోమనాథ్ మందిర్, అది మన గుజరాత్ లో ఉంది. అప్పుడు సుమారు ఒక 1000 సంవత్సరాల క్రితం మొహమ్మద్ గజ్నీ 18 సార్లు ఆ టెంపుల్ పైన దండయాత్ర వెళ్ళి లాస్ట్ 18వ సారి అప్పుడు ఈ యొక్క టెంపుల్ ని ధ్వంసం చేస్తూ అక్కడ ఉన్న బంగారం ఇది మొత్తం ఎత్తుకెళ్ళి దాని తర్వాత వాని కన్ను ఆ శివలింగం పైన పడి శివలింగాన్ని ధ్వంసం చేసిండే. సో అప్పుడు అక్కడ ఉన్న కొందరు మహాత్ములు సాధు సంతులు ఆ ఇరిగిపోయిన శివలింగాన్ని పెచ్చలుగా పడిపోతే దాన్ని అన్ని వాళ్ళు తీసుకొని మన సౌత్ ఇండియాకి రావడం జరిగింది. అంటే ఇది సుమారు 1000 సంవత్సరాల క్రితం జరిగిన విషయం చెప్తున్నా మీకు. అంటే ఈ ఇరిగిపోయిన శివలింగాన్ని వాళ్ళు చిన్న చిన్న లింగాలుగా దాన్ని తయారు చేశారు. ఈ యొక్క లింగం ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది సోమనాథ్ టెంపుల్లో భూమి పైన కాదు, గ్రావిటీ అంటే భూమి పై నుంచి గాలిలో తేలుతుండే ఈ యొక్క శివలింగం దాన్ని తీసుకొని ఈ సుమారు 1000 సంవత్సరాలు ఒక సాధు సంతుల దగ్గర ఉండేది. వాళ్ళు ఏం చేశారంటే మొన్న ఒక 100 years బ్యాక్ శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడు ఇది 1924లో. వారు ఏం చెప్పారంటే మన భారతదేశానికి స్వతంత్రం వస్తుంది, స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి అయోధ్య రామ మందిరం నిర్మాణం అవుతుంది, తర్వాత మీరు సౌత్ లో ఉన్న ఒక పేరు శంకర అనే పేరు, అంటే ఆయన ఎవరో కాదు, గురు శ్రీ 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 రవిశంకర గారే వారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏదైతే ఉందో దాని మెయిన్ ఫౌండర్ వారు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క శివలింగం లో 12 భాగాలు ఉన్నాయి. దాన్ని నుంచి 2 భాగాలు ఏవైతున్నాయి శివలింగాలు, అవి మన ఇంటర్నేషనల్ స్కూల్ షేక్పేట్ ఏదైతే మన పాస్పోర్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న షేక్పేట్ దగ్గర ఇంటర్నేషనల్ స్కూల్లో 24 మార్చ్ 2006 సాయంత్రం 7 గంటలకి ఆ ఒక విగ్రహాలని ఆ ఒక శివలింగాలని పెట్టడం జరుగుతుంది. అక్కడ మనం దర్శనానికి వెళ్ళాలి. మన 1000 ఏళ్ల ముందు మనం ఏమున్నామో తెలియదు, ఈ మళ్ళీ ఎప్పుడు ఈ జన్మ వస్తుందో తెలియదు, కానీ ఈ శివలింగం మనం నిజంగా దర్శనం చేసుకుంటున్నామంటే అది మన అదృష్టం. సో నేను ప్రతి ఒక్క హిందూ బంధువులతో కోరుతుంది ఏంటంటే ఇలాంటి మంచి అవకాశాన్ని మనం విడవద్దు. చుట్టుపక్కల ఉన్న నాపల్లి, గోషమైల్, కార్వాన్, మంచిర్యాల, సంటి, గండిపేట అన్నిటి కూడా ఇది షేక్పేట్ మనకు దగ్గరనే. సో నేను కోరుకుంటుంది ఏంటంటే ప్రతి ఒక్క హిందూ బంధువు మీరు మీ కుటుంబాలకి వీడియో చూపెట్టండి. సో నిజంగా నేను కర్ణశ్రీ వదిన గారికి నేను చాలా చాలా ధన్యవాదాలు ఉంటాయి. ఎందుకంటే మాకు ఇన్విటేషన్ శ్రీ మహాదేవ్ హనుమాన్ మందిరం జేఎస్ఆర్ టీం కూడా ఇవ్వడం జరిగింది పిలిచి మరి. సో వారికి ప్లస్ ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీం అందరు కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.